జంగాపేటలో ఉన్న ఆంధ్రకేసరి ప్రాథమిక ఉన్నత పాఠశాల డి గ్రేడ్ 6, 7, 8 తరగతులను తీసేసే ఆలోచనను మానుకొని హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు విద్యార్థులతో కలిసి స్కూల్ వద్ద ఆందోళన చేశారు. హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తల్లిదండ్రులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆంధ్రకేసరి స్కూల్ను హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ వెంకటకృష్ణ మాట్లాడారు. ఆంధ్రకేసరి స్కూల్ను హై స్కూల్ గా అప్గ్రేడ్ చేసి స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు పాటుపడాలన్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. చేయాలి ఆంధ్రకేసరి స్కూల్ని వెంటనే అప్గ్రేడ్ చేయాలి. ఆంధ్రకేసరి స్కూల్ని వెంటనే అప్గ్రేడ్ చేయాలి. ఆంధ్రకేసరి స్కూల్ని వెంటనే హై స్కూల్గా మార్చాలి. ఆంధ్రకేసరి స్కూల్ని వెంటనే అధికారులు అనధికారులు మేధావి వర్గానికి విజ్ఞప్తి. కావలి పట్టణంలో జనతాపేటలో ఉన్నటువంటి ఆంధ్రకేసరి పాఠశాలను ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారము ఆ కాలేజీని డిగ్రేడ్ చేయాలి, 5వ క్లాసు వరకే ఉంచాలనే సంకల్పం మాకు తెలుస్తున్నది. కానీ ఆంధ్రకేసరి పాఠశాల 29, 30, 31 వార్డుల యొక్క ప్రజానిక బిడ్డలకు ఎంతో ఆదరుగా ఉన్నది. దాదాపుగా 75 సంవత్సరాల క్రితమే ఈ పాఠశాల స్థాపించి పట్టణ పురవైతేమి, రాజకీయ వాదులైతేమి, పెద్దలైతేమి అధికారుల యొక్క సహకారంతో ఈ యొక్క పాఠశాల ఈరోజు విరాజిల్లుతున్నది. మరి ఈ పాఠశాల డిగ్రేడ్ చేసినట్లయితే చాలా 29, 30, 31 వార్డుల ప్రజానీకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిడ్డలందరికీ కూడా చదువు పరిస్థితి ప్రశ్నార్థకముగా మారుతున్నది. మరి ఈ పాఠశాలను హై స్కూల్గా మార్చినట్లయితే బిడ్డల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా తయారవుతుంది. కానీ ప్రభుత్వానికి చిన్న యొక్క సూచన, కావలి పట్టణంలో ఉన్నటువంటి వెంగళరావునగర్లోనే మున్సిపల్ పార్కులో ఆంధ్రకేసరి పాఠశాలకు కొన్ని 2 ఎకరాల స్థలము ఖాళీ స్థలం కేటాయించబడి ఉన్నది. ప్రభుత్వం దయచేసి బిడ్డల యొక్క ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యే సమాన హక్కు, విద్యే వాళ్ళకి ఆస్తి హక్కు కాబట్టి ఆ స్థలాన్ని కేటాయించినా కూడా, ఆ స్థలంలో కట్టుబడి చేసినా కూడా హై స్కూల్ యొక్క బిల్డింగ్స్ అన్ని బ్రహ్మాండం తయారవుతాయి. కాబట్టి ఈ స్కూల్ ఇలాగే అప్గ్రేడ్ చేయడం కానివ్వండి, లేదా డిగ్రేడ్ చేయడం చాలా పిల్లల క్వాలిటీ అసలు తయారవుతుంది. కాబట్టి ప్రభుత్వం బాగా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ స్కూల్ అప్గ్రేడ్ చేయాలి. లేదా మున్సిపల్ ప్లాట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఖచ్చితంగా అక్కడ బిల్డింగ్ కట్టించి పిల్లల భవిష్యత్తును, పిల్లల ఉజ్వల భవిష్యత్తులకు పునరుద్ధరణ వేస్తారని ప్రభుత్వం ఈ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలతో కృష్ణారావు కావాలి. ప్రియమైన అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఆంధ్రకేసరి స్కూలు తల్లిదండ్రుల తరఫున ఒక విజ్ఞప్తి అండి. తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ఉంటే హై స్కూల్గా ఉండాలా, లేదా ప్రాథమిక పాఠశాలలో మాత్రమే ఉండాలి. ప్రాథమికోన్నత పాఠశాల అంటే 1 నుంచి 7 కానీ 8 తరగతులతోటి స్కూళ్ళు ఉండకూడదు అనే ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఈ నిర్ణయం వల్ల మన కావలపట్నంలోని జనతాపేటలో ఉన్నటువంటి ఆంధ్రకేసరి స్కూల్ ఒకటి నష్టపోతూ ఉంది. ఆ స్కూల్లో దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ చదివే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, పేదలకు సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడ చదువుతూ ఉన్నారు. ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీనివల్ల మొత్తం విద్యార్థులందరూ కూడా డ్రాప్ అవుట్స్గా మారే పరిస్థితి, ప్రైవేటు స్కూళ్ళల్లోకి వెళ్లాల్సినటువంటి ఒక దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 6, 7, 8 తరగతులకు సంబంధించి 180 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, 60 మందికి అనుకుంటే హై స్కూల్గా అప్గ్రేడ్ చేస్తూ ఉంటున్నారు. మరి ఆంధ్రకేసరి స్కూల్లో 180 మందికి పైగా విద్యార్థులు ఉంటే దీన్ని మీరు ఎందుకు హై స్కూల్గా మార్చారని చెప్పేసి తల్లిదండ్రుల తరపున మేము అడుగుతూ ఉన్నాం. అందుకని మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పునరాలోచించుకొని ఉన్నటువంటి స్కూల్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని మేము కోరుతున్నాం. అట్లనే ఈ స్కూల్ కేటాయించినటువంటి 2 ఎకరాల మున్సిపల్ స్థలం ఏదైతే ఉందో దాంట్లో భవిష్యత్తులో హై స్కూల్ నిర్మాణానికి కావలి ప్రజాప్రతినిధి చొరవ చేసి ఆ స్కూల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
స్కూల్ ఎస్ఎంసీ కమిటీలో నన్ను పెట్టారు. దాని తరఫున వచ్చాను. ఇది ఆంధ్రకేసరి మున్సిపల్ యూపీ స్కూల్ అనేది దాదాపు 70 సంవత్సరాల పైబడి నడుస్తూ ఉంది. అది చుట్టుపక్కల 29, 30, 31 వార్డుల్లో ఉండే పేద ప్రజలందరికీ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు దాన్ని డిగ్రేడ్ చేయడం అనేది సరైనది కాదు. ఇక్కడ మొత్తం స్కూల్ స్ట్రెంత్ చూసుకుంటే 450 పైన ఉన్నారు. 6th, 7th, 8th చూసుకుంటే 180 దాకా ఉన్నారు. వీళ్ళ రూల్స్ ప్రకారం చూస్తే 60 మంది ఉంటే చాలంటున్నారు. దానికి 3 రెట్లు ఎక్కువ ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. ఏ రూల్స్ ప్రకారం ఈరోజు వాళ్ళు ఆ స్కూల్ని డిగ్రేడ్ చేయాలనుకుంటున్నారు. అక్కడ బిల్డింగ్ సరిగ్గా లేదు, గ్రౌండ్ లేదు అంటున్నారు. కానీ దాన్ని యూపీ స్కూల్ చేశారు. వాళ్ళు చాలా కష్టపడి దాన్ని యూపీ స్కూల్గా మార్చుకున్నారు. బిల్డింగ్ లేకపోతే అక్కడ మున్సిపల్ ఫ్లాట్స్లో 2 ఎకరాల స్థలం ఉంది. అక్కడ దాన్ని బిల్డింగ్ కట్టుకోవచ్చు. అప్పటిదాకా యూపీ స్కూల్ని ఇక్కడ నడపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చదువుకునే పిల్లలు కనుక ఇక్కడ నుంచి మార్చేస్తే వాళ్ళు చదువుకు దూరం అవుతారు. అందరూ హై స్కూల్కి దూరం వెళ్ళి చదువుకోలేని పరిస్థితి, అందరూ ప్రైవేట్ స్కూళ్ళలో చేరలేని పరిస్థితి. వీళ్ళందరూ కూలి పనులకు వెళ్ళి పనిచేసి కుటుంబాలు పోషించుకునే కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టి చదవలేరు. వీళ్ళు చదువుకు దూరం అయిపోతారు. వాళ్ళ భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది. కాబట్టి ఈ ఆంధ్రకేసరి మున్సిపల్ హై స్కూల్ని అప్గ్రేడ్ చేసి హై స్కూల్గా మారిస్తే పిల్లల భవిష్యత్తుకి బాగుంటుందని మేము మహిళా సంఘంగా వీళ్ళకి మద్దతు ఇస్తూ ఈరోజు హై స్కూల్ చేసేంత వరకు మా మహిళా సంఘంగా మేము కమిటీ తరఫున మద్దతు ఇస్తామని చెప్తూ